వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. 2వ డివిజన్ కేశవరాజుకుంటలో టీడీపీకి చెందిన కుటుంబాలు తేళ్ల చిన్న ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి 15,000 ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని ప్రణీత్ రెడ్డి అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇది ధనికులకు పేదవారికి జరిగే ఎన్నికగా అభివర్ణించారు. ఎక్కడికి వెళ్లినా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పేదవారు పార్టీ ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్షులు తేలపల్లి గాంధీ, నాయక్, రాజేష్, రవితేజ, కోకిలగడ్డ కృష్ణ, చంటి, శాంతి, వెంకీ, గోపి తదితరులు పాల్గొన్నారు. కేశవరాజుగుంట నుంచి ఒక 15 మంది కుటుంబాలు జగన్ గారి స్కీమ్స్కి ఆకర్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి స్కీమ్స్కి ఆకర్షించుపోయి అంటే ఇంట్రెస్ట్ వచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఈ వాలంటీర్ సిస్టమ్, సచివాలయం అనే సిస్టమ్ చాలా బాగుంది. మళ్ళీ టీడీపీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని అనే భయంతో ఇవాళ వైసీపీలో చేరడం జరిగింది. అంతేకాకుండా మేము తిరుగుతున్నాం కదా, ఈ పట్టాలు పంచిన తర్వాత ఒంగోలు అంతా మేము తిరుగుతున్నాము. చాలా వేవ్ వచ్చింది. నాకుండే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, మినిమం 15,000 కంటే ఎక్కువ తగ్గదు. కానీ మనం ఇంకా ఎక్కువ మెజారిటీ కోసం ట్రై చేస్తున్నాము. చాలామంది నాకు ఫోన్లు వస్తున్నాయి, మేమే వచ్చి జాయిన్ అవుతామని, స్వచ్ఛందంగా జాయిన్ అవుతామని చాలామంది ఫోన్ చేస్తున్నారు. అంటే జగన్ గారు ఈ సిస్టమ్ ఎక్కడ టీడీపీ వస్తే సిస్టమ్ మొత్తం ఎక్కడ పోయి మళ్ళీ ఆ జన్మభూమి కమిటీలు ఇవన్నీ వస్తాయని బాగా జనాల్లో బాగా వెళ్ళిపోయింది. అది ఈ డైరెక్ట్ బెనిఫిషరీస్, ఈ వాలంటీర్ సిస్టమ్ అని పబ్లిక్ బాగా నచ్చినాయి. సో కన్ఫామ్గా నాకు ఒక వేవ్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఒక దగ్గర ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా ఉండదు. సో కన్ఫామ్గా ఈజీగా 120 పైనే జగన్ గారికి సీట్లు వస్తాయి. వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది ఈసారి. ఇంకా పోయే కొంది 10th సీఎం సభ ఉంది. అది చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది జనాలకి. ఎక్కువ జగన్తో ఉన్నారు, కొంచెం క్లాసే తగ్గుతుంది. సో అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే క్లాస్ ఓటింగ్ 60-70% ఎక్కువ పడదు, మాస్ 80-90% పడుతుంది. ప్లస్ జనాభాగా మాసే ఎక్కువ క్లాస్ కన్నా. సో కన్ఫామ్ జగన్ గారు గెలుస్తారు. మా నాన్న 15,000 పైన మెజారిటీతో గెలుస్తాను. కేశవరాజుకుంట పార్టీలో చేరారు కదా, డైలీ చేరారు పార్టీ. పథకాలు వచ్చినాయా? గత గవర్నమెంట్ పథకాలు ఏమి రాలేదు మీకు? ఏమేమి పథకాలు వచ్చినాయి మీకు? ఆసరా వచ్చింది, వాహన మిత్ర వచ్చింది, టైలరింగ్ డబ్బులు వచ్చినాయా? ఇళ్ళ పట్టాలు వచ్చినాయా? రేపిస్తారా? అంటే వచ్చినాయి. మా ఇళ్ళ పట్టాలు వచ్చినాయిగా. సిస్టమ్ గవర్నమెంట్ ప్రభుత్వం బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అయిందమ్మా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది. ఈ ప్రభుత్వం బాగానే ఉంది సార్. ప్రభుత్వంలో మీకు ఏమైనా పథకాలు ఏమి రాలేదా? మీ పేరేందమ్మా? పార్టీ బాగుంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. మాకంతా మంచి చేస్తున్నారు. మంచి చేస్తున్నారు. వాలంటీర్లు కానీ, ఇంటికి రావటం కానీ, రైస్ ఇవ్వటం కానీ, పథకాలు ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది. ఇల్లు ఇది 18,000 పడతాయండి సార్. ఇంకా పడలేదు, 18,000 పడతాయి. వాసనకి క్లీన్ షిప్ చేసి అఖండ మెజార్టీ ఇస్తాం. ఇంకా ఇంకేమైనా కావాలన్నా కానీ పార్టీ కోసం బలోపేతం చేయడానికి మేము ముందుకు వస్తాం. మా యువత కానీ ప్రణీత్ ఆధ్వర్యంలో వాసనని గెలిపించడానికి మా 2వ డివిజన్ మొత్తం క్లీన్ షిప్ చేపిస్తాం, అఖండ మెజార్టీ ఇస్తాం.
ఇంకేం కావాలని ఇస్తారా? ఏం వాసన కోసం పార్టీ కోసం యువత కానీ వాళ్ళ వాలంటీర్ సిస్టమ్ కానీ వచ్చిన పథకాలు కానీ జగనన్న చేసిన